ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానము మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తుందని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 5వ వచనము. దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొక ఉండ్రి. ఆమె చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించున్నాడు. దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఏంటంటే, నా యందు మీరు నిరీక్షణ కలిగి ఉండండి, అంతేకాకుండా నేను చేసిన మేలు మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అని చెప్పేసి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. నిజంగా మన జీవితంలో మనం చూస్తున్నట్టయితే కొన్ని అనుభవాలు, కొన్ని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు నిరీక్షణ కోల్పోయిన స్థితి అనేది మనకు ఎదురవుతూ ఉంటుందండి. ఇంకా ఎదురు చూడడానికి, ఇంకా ఆశ పెట్టుకోవడానికి, ఇంకా నో హోప్స్, ఇంకా లైఫ్ మీద హోప్స్ లేవు, ఇది జరుగుతుంది అనడానికి అసలు రుజువులు, ఆధారాలు, హోప్స్ అనేవి లేవు అని చెప్పేసి చాలామంది కృంగిపోతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, నిరీక్షణ కలిగి ఉండండి. మీ జీవితంలో గత కాలం అంతా దేవుడు చేసిన మేళ్ళని, దేవుడు చేసిన కార్యాలని మర్చిపోకండి. అవి అన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మొదటి నుండి ఇప్పటి వరకు దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా నడిపించాడు, ఇక ముందు కూడా మీ త్రోవలను సరళం చేసి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పేసి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. నిజంగా ఇంత చిన్న సమస్యకు మీరు భయపడుతున్నారు. గత కాలం అంతా ఒకరోజు మన పరిస్థితి అలాంటిదండి. ఈ స్టేజ్ వరకు మనం వచ్చామంటే, ఈరోజు మనం చూడగలుగుతున్నామంటే అది దేవుని యొక్క కృప అయినది, దేవుని యొక్క ప్రేమ అయినది. దేవుడి యొక్క కృప వలనే మనం ఈరోజు ఈ స్థితిని చూడగలుగుతున్నాము. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని తీసుకొచ్చినాడు. మరణకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు. అలాంటిది ఇంత చిన్న విషయాలలో మనం మన నిరీక్షణను కోల్పోతే, మనం మన లైఫ్ మీద కానీ, మన దేవుని మీద కానీ ఆశ అనేది మనం కోల్పోయామనుకోండి, మన జీవితంలో భయంకరమైన పరిస్థితులు మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీ జీవితంలో ఇప్పుడు ఎదురవుతున్న చిన్న సమస్యలకు మీరు ఎంత మాత్రమో హోప్స్ అనేది కోల్పోవడము, లైఫ్ మీద హోప్స్ కోల్పోవడం, ఇవన్నీ ఏమి చేయకండి. మొదటి నుండి నేను మిమ్మల్ని ఎలా నడిపించాను, మొదటి నుండి మీ జీవితంలో నేను ఎలా కార్యాలు చేశాను, అవన్నిటిని మీరు ఒక్కసారి రిపీట్ చేసుకుంటే, అవన్నిటిని మీరు ఒక్కసారి రిమైండ్ చేసుకుంటే నా యందు నీకు ఆశ కలుగుద్ది, నా యందు నీకు నిరీక్షణ కలుగుద్ది అని చెప్పేసి దేవుడి రోజు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మర్చిపోయావేమో దేవుడు చేసిన కార్యాలను, మర్చిపోయి హృదయం బలహీనం అయిపోయిందేమో, కానీ ఒక్కసారి మొదటి నుండి ఇప్పటి వరకు ఏ పరిస్థితుల్లో దేవుడు మీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడో ఒక్కసారి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మొదటి నుండి ఇప్పటి వరకు కొన్ని పరిస్థితులు మనకి ఇబ్బంది కలిగినా కానీ దేవుడు మనకు తర్వాత ఆలోచిస్తే మేలే చేశాడు, ఇక ముందు కూడా మీ జీవితంలో మేలే చేస్తాడు. కాబట్టి లైఫ్లో ఎప్పుడు కూడా నిరీక్షణ మీరు కోల్పోకండి. దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పేసి దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండండి. ప్రతి పరిస్థితుల్లో నుండి దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు, ఇక ముందు కూడా తప్పించబోతున్నాడు. అట్టి కార్యాలు దేవుడు మీ జీవితంలో అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. నిజంగా లైఫ్ మీద నా దేవా ఉంటున్న పరిస్థితులను బట్టి ఆశలు కోల్పోయినప్పుడు, ఇంకా నా వల్ల కాదు, ఇంక ఇది జరగదు అని చెప్పేసి ఆశలు కోల్పోయిన మా బ్రతుకుల్లో తండ్రి వేసి ఒక నిరీక్షణను తండ్రి మేము ఎలా కలిగించుకోవాలో రోజు మాకు చెప్పావు తండ్రి. నిజంగా నువ్వు అంటున్నావు, నేను చేసిన మేళల్లో దేన్ని కూడా మీరు మర్చిపోకండి అని చెప్పేసి ఈరోజు మాకు వాగ్దానం చేస్తున్నాం. నిజంగా మొదటి నుండి ఇప్పటి వరకు మా స్థితి ఎంత భయంకరమైనదైనప్పటికీ కూడా మమ్మల్ని ఆ స్థితిలో నుండి నీకు తీసుకొచ్చిన దేవుడు. ఇంత చిన్న విషయాల్లో మా హృదయాలను మేము బలహీనపరుచుకుని తండ్రి, మేము ఎంత మాత్రమో నిరీక్షణ కోల్పోయి తండ్రి, మరి వేరే మార్గంలో మేము ప్రయాణించకుండా తండ్రి, నిజంగా మీ మేలని మేము గుర్తు చేసుకొని తండ్రి, వాటి యందు మేము తండ్రి ఒక ధైర్యాన్ని, ఒక విశ్వాసాన్ని మనం నింపుకొని తండ్రి, ఇంతవరకు నడిపించిన నీవు ఇక ముందు కూడా నడిపిస్తావన్న విశ్వాసం ప్రతి ఒక్కరిలో ఉండటకు సహాయం చేయండి. నిజంగా ఉదయకాల సమయంలో నిరీక్షణను కోల్పోయిన ప్రతి జీవితంలో మీరు నిరీక్షణని తండ్రి, అయ్యా నా దేవ నీ నిమిత్తమై ఒక నిరీక్షణ, వారి జీవితాల నిమిత్తమే ఒక ఆశ అందరికీ మీరు దయచేయండి తండ్రి. గడిచిన దినాల్లో నిరీక్షణ లేకుండా తండ్రి, నీ యందు హోప్ లేకుండా ఎంతమంది అయితే గడిపారు తండ్రి దేవా, ఇక ముందు కూడా తండ్రి యేసయ్య నా రాజా వారి యొక్క తండ్రి నిరీక్షణ తండ్రి యేసయ్య, వారిలో ఒక నిరీక్షణ మీరు పెంచండి. నీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.